విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు గ్రంథాలయాలని, ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతి నిలయాలని, ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకుని ఉన్నత శిఖరాలను చేరిన వారెందరూ ఉన్నారని పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహించుచున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి నాగమణి మాట్లాడుతూ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైనా నెట్లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతున్నదని, కానీ పుస్తక పఠనంలో ఉన్న తృప్తి కంప్యూటర్ సెర్చింగ్లో ఉండదని అన్నారు. అలాగే భవిష్యత్తు తరాలకు వారధులుగా చరిత్రను అందించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న విద్యా విజ్ఞానాన్ని పదును పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని కోరారు. మరొక అతిథి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ మాట్లాడుతూ, జాతి సమైక్యత సమగ్రతను చాటుకునేందుకు, తెలుసుకునేందుకు గ్రంథాలయాలను మూల స్తంభాలని వారు తెలిపారు. సంస్థ కార్యదర్శి బిఎల్ఎన్ఎస్ వరప్రసాద్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు జాతీయ స్వాతంత్ర అంశాలపై, దేశ సుస్థిరత, జాతీయ సమైక్యత నాయకులపై పోటీల్లో పాల్గొని విద్యార్థులు తమ ప్రతిభను చాటారని అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాల్లో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటారని ఉప గ్రంథాలయాధికారి ఇన్ఛార్జ్ కె కిషోర్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిలో 63 మందికి బహుమతులు అందజేస్తున్నామని అన్నారు. పోటీల్లో పాల్గొనడమే ప్రతి ఒక్క విద్యార్థి గెలుపుగా పేర్కొంటూ పిల్లల్ని అభినందించారు. విభాగంలో 3 చొప్పున ప్రశంసా పత్రములు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎల్ వెంకటేశ్వరరావు, ఎం శ్రావ్య, గ్రంథాలయ సిబ్బంది డి రవికుమార్, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, టి వీర్రాజు, జి దుర్గాప్రసాద్, వి అరుణ, కార్యాలయ సిబ్బంది టి సాయి, వెంకట్రావు, అధిక సంఖ్యలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాలబాలికలందరూ కూడా సెలవు రోజుల్లో మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలకు వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాలను చదువుకొని కనీసం వారానికి ఒక పుస్తకమైనా మీరు చదవగలిగినట్లయితే మీకు మంచి జ్ఞానం అనేది వస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల ఎప్పుడైనా మనకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక చిన్న స్థాయి నుండే, అంటే పాఠశాల స్థాయి నుండే మీరు గ్రంథాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్న పుస్తకాలను మనకు అలవాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే రోజుల్లో మీరు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కానీ, లేకపోతే మంచి ఒక రచయితగా కానీ, ఏదైనా కానీ సాధించడానికి, ఒక మంచి ఉద్యోగాలను కూడా సాధించడానికి ఈ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఈ వారోత్సవాల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు స్టార్ట్ అయిన ఈ వారోత్సవాలు ఈ రోజుకి మనం క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి చాచా నెహ్రూ గారికి కూడా గ్రంథాలయాలంటే ఎంతో ఇష్టం, పిల్లలంటే అమితమైన ప్రేమ. కాబట్టి ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ మేడం గారు, జి నాగమణి గారికి, అట్లాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన గ్రంథాలయానికి కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీ తలాటం హరీష్ గారిని ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఆర్జేడీ మేడం గారిని, ఈ లైబ్రరీ నా వంతు పరంగా ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా లైబ్రరీ ఉంటే పిల్లలకి ఎవరికైనా ఏ అవసరం ఉన్నా మా చారిటబుల్ శానిటైజేషన్ ఫౌండేషన్ ద్వారా సరే, ఎవరికి చైర్స్ కానీ ఏ పరంగా లైబ్రరీలో ఉన్నా సరే నేను ఎప్పుడు రెగ్యులర్గా 1 డేలో చేస్తానండి. కంపల్సరీ మనకు లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఇది నేను ఇంకా నా వంతు పరంగా దీన్ని డెవలప్ చేయడానికి చాలా మటుకు నేను ట్రై చేస్తానండి. సెక్రటరీ గారు కూడా చాలా ఏ విషయంలోనే సరే, నేను చాలా మందిని చూశాను కానీ ఇంత ఏ వర్క్ పరంగా అయినా సరే చాలా ముందు ఉంటారండి. ఏదైనా అంత ఈజీగా మీరు నచ్చిపోయి చేస్తారు, అంతేగాని వెంటనే వస్తుందని అలా చేయించుకోరు. నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళే ఉన్న విద్యార్థులకు మాత్రం కంపల్సరీ నా పరంగా ఏ పరంగా ఉన్న మన సెక్రటరీ గారు చెప్తే వెంటనే చేయిస్తానండి. ఇది మాత్రం చేసే పని ఇదే అండి. థ్యాంక్ యూ అన్న.